మంచితనం నీకు ఆకారం అయితే మొండితనం నీకు ఆభరణం. ఐ లవ్ యూ. అక్క నాకేం తెలియదు అక్క, నన్ను వదిలే. అమ్మా నా చెయ్యి అబ్బా అయిపోయింది అక్క, నాకేం తెలియదు అక్క, నన్ను వదిలే. నేనేం చేయలేదు. అబ్బా ఏంట్రా పని? నాకేం తెలియదు అక్క, ఈ పూలు పంపింది అదిగో ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు. అమ్మాయ్యా నేనే నీ పాలిటి యముణ్ణి. ఆ రోజు రంజిత్ నేను పంపమన్న టైంకి పంపలేదు. నీకై నువ్వే పంపిస్తావని ఇంతకాలం టైం ఇచ్చాను. కానీ దున్నపోతూ కొరడా దెబ్బలే తప్ప మంచి మాటలు రుచించమని గుర్తించి మళ్ళీ వచ్చాను. కానీ ఆ రంజిత్ ఎక్కడున్నాడో నాకే తెలియదని బుకాయించు. ఏది ఏమైనా ఇవాళ నేను వాడిని పట్టుకు తీరాలి. కమాన్, మెత్తగా మాట్లాడి వాడిని వెంటనే రప్పించు. ఈ కత్తిని చూశావా? మొన్ననే 100వ మనిషిని కూడా చంపి శవోత్సవం జరుపుకుని ఉత్తమ కత్తి అవార్డును అందుకుంది. నువ్వు 101వ శవం కావటం నాకు ఇష్టం లేదు. నేను అరగంట లోపు రంజిత్తో మాట్లాడాలి. వెంటనే టెలిఫోన్ చేయి. కమాన్ పేట్. హలో రాజా, నిన్ను వెంటనే చూడాలనిపిస్తోంది. ఒక్కసారి ఇటు రావు. గొంతులో ఆ మైకు వినిపిస్తుంటే రాకుండా ఉండగలనా సులుడాలి. ఒక గంటలో వస్తాను. కాదు డార్లింగ్, అరగంట లోపు వచ్చి తీరాలి. సులు, ఏమైంది? ఎనీ డేంజర్? నీ ప్రతాపం చూడాలని ఉంది. వస్తావు కదూ? ప్రతాప అర్థమైంది. త్వరగా రావాలి. రాకేం చేస్తాడు? చస్తాడా? జయమాలని కంటే హోయలు కురిపించావు. రాకుండా ఉండటానికి వాడేం మనిషా మట్టి ముద్ద? సులోచన ప్రమాదంలో చిక్కున్నట్టుంది. ప్రతాపుని ఈడ్చుకొచ్చి నా దగ్గర పడేయండి. డెడ్ ఆర్ అలైవ్. వెళ్ళి కలిపి కమా ఆగు. నువ్వు ఎక్కడే ఉండు, నేనే వెళ్ళి తలుపు తీస్తాను.
చవట సన్నాసుడు. డామిట్! ఆ రాస్కెల్ మనకిచ్చిన బిరుదా ఇది. ఇసుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకుని ఊరుకుంటారు కొద్దీ విర్రవేగుతున్నాడు. ఇది ఎట్ చిత్రగుప్త, అక్కడికి మన ఫిఫ్త్ స్టాండ్ పంపించు. Go to the wall. Go to the wall, I said. పెళ్ళయిందా? పిల్లలంత మంది? ఒక కూతురు. వయసు ఎంత? 14. ఇంట్లో టెలిఫోన్ ఉందా? టెలిఫోన్ చేసి 10 నిమిషాల్లో నీ కూతురు ఇక్కడ ఉండేది చూడు. Do as I say. డాడీ, Baby! Go on, sit there. Sit down. ఈ పసిబిడ్డన ప్రాణాలతో మీరింటికి తీసుకెళ్లాలని ఉంటే అరగంట లోపు మీ గురువు రంజిత్ ఇక్కడ ఉండాలి. నా కూతురు వదిలే. నా కాళ్ళు పట్టి లాభం లేదురా బోడి గుండు. నీ గురువు కాళ్ళు పట్టి వాడి చేతులు కట్టి అరగంట లోపు ఇక్కడ తీసుకురా, లేదా